నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 సూపర్ 6 పథకాల్లో భాగంగా ఉచిత బస్ పథకాన్ని అధికారికంగా ఆగస్టు 15 లాంఛనంగా ప్రారంభించనుంది. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాల పరిపాలనా సౌలభ్యం కోసం ఆయా జిల్లాలకి జిల్లా మంత్రుల్ని వేరే జిల్లాలకి ఇన్ఛార్జి మంత్రులుగా నియమించారు గతంలో. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాకి సంబంధించిన మంత్రి పక్క జిల్లాకి ఇన్ఛార్జి మంత్రి. మరి ఏలూరు జిల్లాకి నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి. మరి భీమవరానికి ప్రకాశం జిల్లా సంబంధించిన రవికుమారు ఇన్ఛార్జి మంత్రి. ఇట్లా రాజమండ్రి, కాకినాడ, ఇట్లా విజయవాడ, నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలు ఇట్లా మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రుల్ని ఈసారి అంటే ఈ ఆగస్టు 15కి మార్పు చేసే ప్రక్రియ, కొత్త మార్పు తీసుకొచ్చారు. మంత్రుల్ని, ఇన్ఛార్జి మంత్రుల్ని ప్రస్తుతానికి ఈ పథకం అంటే ఆగస్టు 15 జరిగే జాతీయ జెండా ఆవిష్కరణ, ఉచిత బస్సు పథకం ప్రారంభం, ఈ రెండు కలిపి ఆగస్టు 15 చేయాలి. కాబట్టి ఏ జిల్లా సంబంధించిన మంత్రి ఆ జిల్లాలోనే జెండా ఎగరవేయాలి, అదేవిధంగా ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించాలి అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంత్రుల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఇన్ఛార్జి మంత్రుల్ని ఈ ప్రస్తుతానికి ఈ ప్రోగ్రాం ఆగస్టు 15 వరకు మాత్రమే వీళ్ళని మార్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. మరి ఈ నెల ఆగస్టు 15 మన జిల్లా మంత్రి అంటే ఏలూరు జిల్లా మంత్రి ఎవరున్నారు? కొలుసు పార్థసారథి గారు. ఆయన ఏలూరు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జెండా వందనం చేస్తారు. అదేవిధంగా ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తారు. నాదెండ్ల మనోహర్ గారు సొంత జిల్లా గుంటూరు జిల్లా. మరి ఆయన గుంటూరు జిల్లాలో ఉచిత బస్సు పథకాన్ని, గుంటూరు జిల్లాలో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. అదేవిధంగా భీమవరం జిల్లాకి మంత్రి, మరి ఇన్ఛార్జి మంత్రి ఉన్నారు. మరి భీమవరం జిల్లాకి మరి ఆ జిల్లా మంత్రి ఎవరైతే మంత్రి ఉన్నారో ఆ మంత్రే భీమవరం జిల్లా కేంద్రంలో జెండా ఎగురవేస్తారు, ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తారు. మరి భీమవరం జిల్లాలో మంత్రి లేకపోవడం ఏముంది? మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు అక్కడ. భీమవరం జిల్లా సంబంధించి పాలకుల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు ఆగస్టు 15 భీమవరంలో జెండా వందనం చేస్తారు. అదేవిధంగా ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా రాజమండ్రి జిల్లా సంబంధించిన మంత్రి అక్కడ జెండా వందనం చేస్తారు, అక్కడ బస్సు పథకాన్ని ప్రారంభిస్తారు. కాకినాడ, అదేవిధంగా కడప, అదేవిధంగా విజయవాడలో ఉన్న మంత్రి అంటే మచిలీపట్నం జిల్లా సంబంధించిన ఒక మంత్రి, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా సంబంధించిన మంత్రి అంటే ఆ జిల్లాలో ఉన్న మంత్రులు మాత్రమే సొంత జిల్లాలో సొంత మంత్రులు ఆగస్టు 15 జెండా ఎగరవేస్తారు, ఉచిత బస్సు పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఇది. కాబట్టి మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ జెండా ఎగరవేస్తారు అని అంటే మరి ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురం. కాబట్టి కాకినాడ జిల్లాలో మరి పవన్ కళ్యాణ్ గారు జెండా ఎగరేసే అవకాశం చాలా సుస్పష్టంగా ఉంది. అధికారికంగా ప్రభుత్వం జీవో విడుదల చేస్తుంది. బహుశా ఇవాళ రేపట్లో ఏ జిల్లాలో ఏ మంత్రి ఆగస్టు 15కి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు, ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తారనేది ఇవాళ రేపట్లో చాలా క్లారిటీగా జీవోతో సహా ప్రభుత్వం మంత్రుల పేర్లని జిల్లాలకి ఖరారు చేయనుంది. ఎంటీవీకి అందుతున్న తాజా సమాచారం, ముందస్తు సమాచారం అయితే నేను చెప్పిన పేర్లన్నీ కూడా ఆయా జిల్లాల్లో సొంత జిల్లాల్లో ఆ జిల్లాలకు సంబంధించిన మంత్రులు మాత్రమే ఆగస్టు 15 జెండా ఎగరవేస్తారు. అంటే ఆగస్టు 15 ఏలూరులో కొలుసు పార్థసారథి గారు జెండా ఎగరేయడం ఖాయమనేది స్పష్టంగా మనకున్న సమాచారం. అట్లాగే విజయవాడలో ఉన్న మంత్రి వేరు, భీమవరంలో ఉన్న మంత్రి నిమ్మల రామన్ ఇట్లా చేస్తున్నారు. కాబట్టి అధికారంగా 2 రోజుల్లో ప్రభుత్వం జిల్లాల వారీగా ఏ మంత్రులు ఏ జిల్లాలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని అధికారికంగా ఇచ్చే అవకాశం ఉంది. ముందుగా ఎంటీవీ మనకున్న సమాచారాన్ని బ్రేక్ చేస్తూ ఏ జిల్లాలో ఏ మంత్రి జెండా ఆవిష్కరిస్తారనేది ముందుగానే ఎంటీవీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని
అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో. సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5.